పెట్టుబడుల సాధన, రాజధానిలో అత్యాధునిక పద్ధతుల్లో నిర్మాణాలు, బెస్ట్ ప్రాక్టీసెస్ అన్వయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్నారు. రేపటి నుంచి ఈ నెల 16 వరకు ఆయన సింగపూర్లో పర్యటిస్తారు. రేపు ఉదయం సింగపూర్ చేరుకోనున్న సీఎం, మంత్రి నారాయణ, ఉన్నతాధికారుల బృందం రాజధాని నిర్మాణాలకు, అక్కడి డిజైన్ల అమలు వంటి వాటిని సమీక్షించనున్నారు. స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతోనూ సమావేశం కానున్నారు. సీఎం 2 రోజుల సింగపూర్ పర్యటన విశేషాలపై ఈటీవీ గ్రౌండ్ రిపోర్ట్. చెప్పండి కూర్మరాజు. శర్మ, రాష్ట్రంలోని పెట్టుబడులను ఆకర్షించడానికి, అంటే ప్రధానంగా రాజధాని అమరావతి నగరాన్ని దాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఈ పెట్టుబడులను ఆకర్షించడం ధ్యేయంగా ఏదంటే సింగపూర్లో 15-16 తేదీల్లో జరుగుతున్న వరల్డ్ సిటీస్ సమ్మిట్ కోసం హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మున్సిపల్ మంత్రి నారాయణ, అధికారుల బృందం అంతాను సింగపూర్ పర్యటించనుంది. రేపు ఉదయం బెంగళూరు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అధికారుల బృందం సింగపూర్ చేరుకుంటుంది. సింగపూర్లో 15-16 తేదీల్లో వరుసగా సమావేశాలు, అంటే సింగపూర్ ప్రధానితో సహా, ప్రధాని లారెన్స్ వాంగ్తో సహా మంత్రులందరినీ కూడాను విడివిడిగా కలుసుకొని వారితో చర్చిస్తారు. ముఖ్యంగా అమరావతికి సంబంధించిన డిజైన్స్ అన్నీ కూడాను సింగపూర్కి సంబంధించి ఆ నిపుణులు వారంతా కూడాను రూపొందించారు. ఈ వరల్డ్ సిటీస్ సమ్మిట్లో వివిధ పెట్టుబడిదారులు వారందరికీ కూడాను అమరావతిలో పెట్టుబడి పెట్టడం ద్వారా వారు ఏ రకంగానూ ఈ సిటీని అందంగా తీర్చిదిద్దగలరు, అలాగే అత్యాధునికమైన డిజైన్లతోటి దీన్ని ఎట్లా రూపొందించవచ్చు అన్న అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం మనం చూసుకుంటే రేపు ఉదయం బెంగళూరు నుంచి సింగపూర్కి బయలుదేరి వెళ్తారు. సింగపూర్ చేసుకున్న తర్వాత 15వ తేదీన సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం 10:30కు ఆ దేశంలోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతోటేమో ప్రత్యేకంగా సీఎం సమావేశమవుతారు. తొలి రోజున స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతోటేమో ముఖ్యమంత్రి బృందం సమావేశం అవుతుంది. అలాగే యుఎన్ హాబిటాబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనా క్లాడియాతోటేమో రాస్బాచ్ విందు సమావేశంలోని ముఖ్యమంత్రి బృందం పాల్గొంటుంది. తర్వాత సింగపూర్లోని సీనియర్ మంత్రి లో ఎన్ లింగ్ తోనేమో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. గూగుల్ క్లౌడ్ ఏపీ అధ్యక్షుడు కరణ్ బజ్వా, జిఐసి ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ సియాంగ్ గౌన్ తోటి కూడానేమో చర్చిస్తారు వివిధ అంశాలు. ఇవన్నీ కూడాను వీటన్నిటితో పాటు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాంగ్ యంగ్ చెయ్ తోటేమో సమావేశమై ఈ విద్యాపరంగాను ఇక్కడ ఏం పెట్టగలరు అన్ని అంశాలని చర్చించే అవకాశం ఉంది. తర్వాత సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ తోటేమో చర్చించి పలు అంశాలపై ఒక క్లారిటీ తీసుకుంటారు. అలాగే సింగపూర్ విదేశాంగ మంత్రి వివిఎన్ బాలకృష్ణ తోటి భేటీ అవుతారు. సిఐఐ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం సమావేశం కూడాను అక్కడ నిర్వహిస్తున్నారు. అలాగే సింగపూర్ హోంమంత్రి కె షణ్ముగం తోటి, అలాగే మానవ వనరుల శాఖ మంత్రి టాన్ సి లెంగ్ తోటి భేటీ అయ్యి 2వ రోజు పర్యటనలో భాగంగా 16వ తేదీ ఉదయం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించే సమావేశాన్ని ప్రారంభిస్తారు. అలాగే ఏపీఏసీ సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడాను ముఖ్యమంత్రి పాల్గొంటారు. సుర్బానా జురాంగ్ అమరావతి ఈ ప్లానింగ్, దీనికి సంబంధించి ఈ సమావేశంలోనికి ముఖ్యమంత్రి అలాగే మున్సిపల్ మంత్రి నారాయణ ప్రత్యేకంగా పాల్గొంటారు. అలాగే సింగపూర్ ఉప ప్రధానమంత్రి వాణిజ్య శాఖ మంత్రి గాన్ కిమ్ యాంగ్ బృందంతో 16వ తారీఖున సమావేశమై వరల్డ్ సిటీస్ సమ్మిట్ లీడర్షిప్ ప్లేనరీలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. తర్వాత ఇన్నోవేటర్లు అలై గూగుల్ టెక్నాలజీ స్టాల్స్ని ప్రత్యేకంగా సందర్శించి వారి టెక్నాలజీస్ కానీ ఆ నిర్మాణ విశేషాలు వాటన్నిటిని కూడా ఆకలింపు చేసుకొని అవి మనకి ఏ రకంగా పనికొస్తాయి, ఇక్కడ పెట్టుబడులకి ఏ రకంగా వాళ్ళు ఇస్తారు, ఉపాధి కల్పన రాష్ట్రంలో యువతకి ఏ రకంగా జరుగుతుంది అన్న అంశాల మీదేమో చర్చిస్తారు. సిట్రియం సమావేశం కూడా అక్కడ దాంట్లో కూడా అంటే పూర్తిగా మినిట్ టు మినిట్ పూర్తిగా చాలా హెక్టిక్ యాక్టివిటీతో ముఖ్యమంత్రి పర్యటన అంతాను డిజైన్ చేయడం జరిగింది. చివరగా సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో కూడాను ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ పర్యటనలో
అంటే రాష్ట్రంలో 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ వేట, అంటే పెట్టుబడుల వేటలో ఈ సింగపూర్ పర్యటనని ఒక మైలురాయిగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అమరావతికి ప్రత్యేకంగా ఆ పెట్టుబడిదారులను ఆకర్షించడం, అక్కడ అధునాతన డిజైన్లతోటేమో ఈ నిర్మాణాలని కొనసాగించి రాష్ట్ర ప్రజలకి అందమైన అమరావతి అది రూపకల్పనకి ఈ మొత్తం ఈ విదేశీ పర్యటన, ఈ సింగపూర్ పర్యటన అనేది ప్రధాన లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇప్పటికే యుఎస్ కానీ, యూరోపు, అలాగే దావోస్ పెట్టుబడుల సదస్సు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ పెట్టుబడులనేమో తీసుకురావడం, సిఐఐ పెట్టుబడుల సదస్సునేమో నిర్వహించి దానికి సంబంధించి ఆ ఒప్పందాలన్నింటినీ కార్యాచరణలోకి తీసుకురావడం ద్వారా రాష్ట్ర యువతకి, రాష్ట్రంలో నైపుణ్యాలు కలిగిన యువతని పెంపొందించి వారికి ఉపాధి కల్పన మార్గాలు, అంటే పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు వస్తే ఉపాధి కల్పన మార్గాలు పెరుగుతాయి. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రోయాక్టివ్గా, అంటే ఈ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రోయాక్టివ్గా సింగిల్ విండో విధానాన్ని, అలాగే అధికారులే ఒకసారి పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలు పెడితే అధికారులే వారి వెంట వెళ్ళి వారిని భూ కేటాయింపుల దగ్గర నుండి ప్రతి అంశంలోని వారికి సహాయంగా ఉండేందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇవన్నీ అంశాలని కూడా, అంటే ఎంత ప్రోయాక్టివ్గా మిగిలిన రాష్ట్రాల కంటే పెట్టుబడులకి ఎంత ప్రోయాక్టివ్గా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది అన్న అంశాలను కూడాను ఈ వరల్డ్ సిటీస్ సమ్మిట్లోనేమో చెప్పే అవకాశం ఉంది. దాని ద్వారా ఈ అమరావతి నిర్మాణాలని సజావుగా సాగేందుకు, సకాలంలో పూర్తి చేసేందుకు ఒక మార్గం ఏర్పడుతుందని ఆశిస్తోంది. ధన్యవాదాలు కూర్మరాజు.